ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. 12వ రోజు కూడా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. మొత్తం పశ్చిమాసియా అంతా కూడా దద్దరిల్లిపోతోంది. ఇరాన్ లెబనాన్లపై భారీగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతి దాడులు చేస్తోన్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో 12వ రోజుకు చేరుకుంది యుద్ధం. లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మనకి ఇప్పుడు 12వ రోజులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ 12వ రోజు అనేది చాలా ఇట్స్ అ వైటల్ అనమాట. ఇట్స్ అ ట్రాన్సిషన్ టు ద ఎ న్యూ ఫేజ్. అదర్వైజ్ యుద్ధం ఆగడం, ఈ యుద్ధం ముందుకు వెళ్ళడమా, యుద్ధం ముందుకు వెళ్ళి మూడవ ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అవ్వడమా, లేకపోతే ఇక్కడతోటి ఆగడమా అనే ఒక పరిస్థితికి యుద్ధం వచ్చింది. ఎందుకంటే మోడర్న్ వార్సు ఏదో పాతకాలం ప్రాచీన కాలంలో లాగా మధ్యయుగంలో లాగా ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, ఒక దశాబ్దాలు శతాబ్దాలు సంవత్సరాల కొద్దీ వెళ్ళే యుద్ధాలు జరగవండి. మోడర్న్ వార్ఫేర్ ఏంటంటే చాలా స్విఫ్ట్గా ఒక వినాశనంగా విధ్వంసం అనేది సెకండ్స్లో గంటల్లో కొనసాగేటట్టు ఉంటుంది. 12 రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి ఏంటంటే యుద్ధంలో అటువైపు ఇటువైపు కూడా చాలా విధ్వంసం సంభవించింది. చాలా విధ్వంసం. ఇది మాటలతో చెప్పేది కాదు. అంటే విధ్వంసం అంటే ప్రాణ నష్టం ఒకటే కాదండి, ఆస్తుల నష్టం అసలు కనీ విని ఎరుగుని స్థాయిలో ఈరోజు ఇరాన్లో, ఇటువైపు గల్ఫ్ దేశాల్లో, ఇటు ఇజ్రాయెల్లో, ఈవెన్ అమెరికా కూడా చాలా లాస్ వచ్చింది. ఇప్పుడు 12వ రోజులు వచ్చేటప్పటికి యుద్ధం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఒక పరిస్థితికి వచ్చింది. గత 24 గంటల్లో మనం చూసినట్టయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయెల్ విజృంభిస్తుంది, ఇరాన్ విజృంభిస్తుంది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే విజృంభించడంలే, ఆచితూచి అడిగేస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్లోబల్ ప్లేయర్, గ్లోబల్ పవర్. దీనికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వెరేజ్ ఇజ్రాయెల్కి రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఇరాన్కి కూడా రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇరాన్ ఏంటంటే ఆత్మరక్షణ, జస్ట్ ప్రొటెక్టింగ్ ఇట్స్ ఐడెంటిటీ, ప్రొటెక్టింగ్ ఇట్స్ సావరెనిటీ, స్వాతంత్ర్యం సంపాదించి ఉండడం, దాని చరిత్రను కాపాడుకోవడం. ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలు ఏంటంటే వెస్ట్ ఏషియాలో సూపర్ పవర్ స్టేటస్ని కాపాడుకోవడం, తర్వాత ఇరాన్ అస్తిత్వం ఉండకూడదు. ఎందుకంటే ఇరాన్ అస్తిత్వం ఉంటే నా అస్తిత్వం ఉండదని ఫీల్ అవుతుంది. అందుకే అమెరికాని యుద్ధంలో లాగింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడో పట్టించుకోదు. ప్రపంచంలో పెట్రోల్ ధర పెరుగుతుందా, ఆయిల్ ధర ఆగిపోయిందా, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయిందా, ఇవేమీ కూడా ఇజ్రాయెల్ పట్టించుకోదు. ఖచ్చితంగా తన యుద్ధ లక్ష్యాలైన ఇరాన్ని నాశనం చేయడమే, ఇరాన్లో నాయకుల్ని నాశనం చేయడం అనే లక్ష్యంతో ఈరోజు బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ని కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉన్నాడు. గత 24 గంటల్లో కూడా కొనసాగేది. ఇరాన్ ఏంటంటే ఒక కొత్త స్టేజ్కి యుద్ధాన్ని తీసుకెళ్ళిందండి. ఎంత స్టేజ్ కంటే చాలా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. ఇరాన్ ఏంటంటే గత 24 గంటల్లో చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. తర్వాత ఇరాన్ ఏం చేసిందో వద్దాం. ఫస్ట్ యుఎస్ ఏంటంటే తన తొమహాక్ అనే మిసైల్స్ని ఎక్కువ ప్రయోగించడం చూసాం. తర్వాత B-2 బాంబర్లకు పని చెబుతూనే ఉంది. ఇటు ఇజ్రాయెల్ అమెరికా రెండు సంయుక్తంగా ఏంటంటే ఇరాన్లో ఇప్పటికీ కూడా గత 12 రోజులుగా కొనసాగేది ఇప్పుడు 12వ రోజులను కూడా కొనసాగించింది. అదేంటి, మిసైలు, తర్వాత డ్రోన్లు, సీక్రెట్ మిసైల్ సిటీసు, సీక్రెట్ డ్రోన్ సిటీసు, మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ ప్యాడ్స్ని అటాక్ చేయడం, ఇదే అతిగా చేసుకున్న విషయం. తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయడం, తర్వాత మొసాదు CIA గ్రౌండ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం 12వ రోజు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొసాదు ఆపరేటివ్స్, తర్వాత CIA ఆపరేటివ్స్ ఇరాన్లో పెనిట్రేట్ అయ్యారని తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎలా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని అస్తిత్వాన్ని పాడు చేసేటట్టు. తర్వాత ఒకవేళ గ్రౌండ్ ఫోర్సెస్ అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ అక్కడ దిగితే దానికి పే వేయడం, ఏంటి బాట వేయడం అనేది ఆ లక్ష్యంతో వెళుతున్నారు. ఇప్పటికీ ఇరాన్ అనేది సర్వనాశనం, అంటే ఆయన ఒక ఆయిల్, వెల్త్, అసెట్స్ మీద కొడుతున్నారనమాట. గత పీట్ హెగ్సేత్ ఏంటంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, యుద్ధం ముగుస్తుంది అని ఒక చోట మాట్లాడుతుంటే, శాంతి అనేది మాట్లాడుతూ ఉంటే, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్సేత్ ఏమంటున్నాడు, కనీ విని ఎరుగుని దాడి జరగబోతుంది ఇరాన్లో అంటూ కాళరాత్రే అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. దానికి తగ్గట్టు దాడి జరుగుతుంది. ట్రంప్ అన్నట్టు ఇక్కడ దాడి ఆగడంలే, దాడి కొనసాగుతూనే ఉంది. కానీ యుఎస్కి ఒక ప్రెషర్ ఉంది. ఏది, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం, ఆయిల్ సప్లై, గ్యాస్ సప్లై ఆగిపోవడం, పెద్ద ఆర్థిక వ్యవస్థలు అట్టడుగుపోవడం, స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అవ్వడం,
ప్రపంచంలో ప్రతి దేశం, ముఖ్యంగా పాకిస్తాన్ చూస్తే ఆల్మోస్ట్ కరోనా లాక్డౌన్ వచ్చిందంటే పాకిస్తాన్ పరిస్థితి చూసుకోండి. ఇండియాలో గ్యాస్ కొరత ఆల్రెడీ ఏర్పడడం, రెస్టారెంట్లు క్లోజ్ అవడం. చైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. యూరోపియన్ నేషన్స్ అయితే గ్యాస్ సప్లై లేని పరిస్థితి యూరోపియన్ నేషన్స్లో వచ్చేసింది. జపాన్ విలవిలలాడిపోతుంది. యుఎస్లో కూడా రేటు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే వరల్డ్ ఇట్ ఈజ్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ హీట్ ఆఫ్ దిస్ వార్ అనమాట. అంటే థర్డ్ వరల్డ్ వార్ లాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవ్వడం ఈ కరోనా టైంలో వచ్చిన పరిస్థితి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద విషయం అనుకోవచ్చు. కరోనాను మినహాయిస్తే 80 సంవత్సరాల్లో అతిపెద్ద సంక్షోభం, ఆర్థిక సంక్షోభం. ఇలాగే కొనసాగితే 1929 ఆర్థిక సంక్షోభానికి వెళ్ళిపోద్దండి. గ్రేట్ డిప్రెషన్కి వెళ్ళిపోద్ది అనమాట, 1929 గ్రేట్ డిప్రెషన్కి. కాబట్టి అమెరికా దీన్ని సాధించాలి, దీన్ని ఆపాలి. అందుకని యుఎస్ ప్రెసిడెంట్ మీద చాలా చాలా ఒత్తిడి ఉంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోకుండా ఇరాన్ని అటాక్ చేస్తుంది. ఇదంతా ఒక పక్కన ఉంటే ఇరాన్ ఏంటంటే ఒక నూతన ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇప్పుడు ఐఆర్జీసీ హర్మూజ్ స్ట్రైట్లో పెట్రోల్ సుక్క కూడా వెళ్ళనివ్వం, ఒకవేళ నువ్వు యుద్ధాన్ని ఆపాలంటే కొన్ని కండిషన్స్ అంటూ ఇరాన్ ట్రంప్కే కండిషన్స్ పెట్టే రేంజ్కి ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీసీ ఫోర్సెస్ వచ్చినాయి. ఎందుకంటే ట్రంప్ మీద ఒత్తిడి. ఏం ఒత్తిడి? యుద్ధాన్ని ఆపాలి, పెట్రోల్ రేటు తగ్గించాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి వేరే దిక్కు లేదు. ఇలాంటి కండిషన్స్ ఆసరా చేసుకుని ఇది వ్యూహాత్మకంగానే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసింది. కొన్ని కండిషన్స్ పెట్టింది. హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలంటే సీజ్ ఫైర్ ఉండాలి, ఎప్పుడు అటాక్ చేయాలని ప్రామిస్ చేయాలి, వారి రెపరేషన్స్ నష్టపరిహారం ఇవ్వాలంటూ కండిషన్స్ పెట్టేటప్పటికి ట్రంప్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు పుతిన్ని రంగంలో దింపడం జరిగింది. చైనా కూడా ఈ రంగంలో దిగడం వచ్చింది. అంటే ఇక పుతిన్ మాత్రమే ఈయన ఉపయోగించుకోగలడు. గల్ఫ్ దేశాలు కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇరాన్కి లేవు. కాబట్టి పుతిన్ మాత్రమే ఇటు అమెరికాకి ఇరాన్కి మధ్య ఒక మధ్యవర్తిగా ఇప్పుడు డిస్కషన్ జరుగుతున్నాయి. నాకు తెలిసిన సమాచారం అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇరాను రష్యాలు చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, అమెరికాతో ఏ విధంగా డీల్ కుదుర్చుకోవాలని చాలా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని రోజుల్లో యుఎస్ ప్రెసిడెంట్కి ఇటు ఇరాన్కి డైరెక్ట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్ టు డిప్లొమసీ జరుగుతుంది. కానీ ఇరాన్ ఎలా ఉంది అంటే ఈ 12వ రోజు గత 24 గంటల్లో చూస్తే ఇరాన్ ఏంటంటే తీవ్రమైన దాడికి పాల్పడింది. ముఖ్యంగా ఏం చేసిందంటే ఇటు సౌదీ అరేబియా, ఖతారు, బహ్రెయిన్లో ఆయిల్ అసెట్స్ని అటాక్ చేసింది. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని తగలబెడుతుంది అది. అంటే ప్రపంచం ఇంకా ఆయిల్ సంక్షోభంలోకి వెళ్తేనే అమెరికా లొంగిద్ది. కాబట్టి అది ఇరాన్ వ్యూహమే, ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యూహం. కాబట్టి ఆయిల్ అసెట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది, వాటిని పేలుస్తుందని తెలుస్తుంది. తర్వాత ఇరాన్ ఏంటంటే అమెరికాకి తీవ్రమైన ఘోరమైన అవమానంగా చెప్పుకోదు. అది MQ-9 ర్యాపర్ అనే ఒక పెద్ద అతిపెద్ద డ్రోన్, మల్టీ రోల్ డ్రోన్ రికగ్నైసెన్సు, తర్వాత మాన్యూవరబిలిటీ, అటాకింగ్ మోడ్ ఉన్న MQ-9 అనే యొక్క డ్రోన్ని నాశనం చేసింది. అంటే అమెరికా చేతులు అది అతిపెద్ద ఆయుధం అనమాట. వాటిని కూల్చేయడం అంటే అది మామూలు విషయం కాదంటే ఇరాన్కి ఇటు రష్యా, చైనాల హెల్ప్ లేకుండా అటువంటి డ్రోన్ని కింద పడేయడం అనేది చాలా చాలా అసంభవం అని తెలుస్తుంది. ఆ డ్రోన్ను పడేయడం అంటే $30 మిలియన్ విలువైన డ్రోన్లు ఇప్పటికే 6 డ్రోన్లు కూల్చేసినట్టు తెలుస్తుంది. అంటే అమెరికాకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇప్పటికే ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయడం, ఇప్పుడు MQ-9 ర్యాపర్ డ్రోన్లు కూల్చేయడం, అంతకుముందు 3 F-15E లాంటి బాంబర్స్ని కూల్చేయడం అనేది అంటే అమెరికా అంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది అమెరికాకి అనమాట. అంటే ఏంటి, అమెరికా అత్యాధునిక ఆయుధాలు ఫెయిల్ అవుతున్నాయి, కానీ ఇరాన్ ప్రతిఘటించే శక్తి మాత్రం తగ్గడంలా. ఇట్స్ నాట్ మ్యానింగ్. అందువల్ల చాలా పెద్ద ప్రమాదంలో ఇప్పుడు ముస్తాజా గాయపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే 12వ రోజు యుద్ధం చాలా ఒక క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే యుద్ధాన్ని ట్రంప్ కొనసాగిస్తే అది ఇంకా తీవ్రమైన యుద్ధం అవుతుంది. కొత్త గ్లోబల్ ప్లేయర్స్ అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తాయి. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు 12వ రోజు గత 24 గంటల్లో హర్మూజ్ స్ట్రైట్లకు సంబంధించి ట్రంప్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, 5 ఇరానియన్ ల్యాండ్ మైన్ డ్రోన్లు, అంటే అదేంటి ఏంటంటే అండర్ గ్రౌండ్లో అండర్ వాటర్ డ్రోన్స్ ఉంటాయండి, అండర్ వాటర్ డ్రోన్స్. దాన్ని ఏమంటారంటే సింపుల్గా ల్యాండ్ మైన్ లేయింగ్ షిప్లు అంటారు. వాటిని 6ని పేల్చేసామంటున్నాడు. కానీ ఇరాన్ దగ్గర అవి 6,000 ఉన్నాయి. మరి ఇలాగ పేల్చుకుంటూ పోస్తే ఎన్ని నెలలకు అది క్లియర్ అవుతుందంటే హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ ఆధీనంలో పూర్తిగా ఉంది. అందుకనే ట్రంప్ ఏదో ఒక డీల్ కుదుర్చుకుని ట్రాప్లోంచి బయటపడాలని చూస్తున్నారు.
ట్రంప్ అడ్వైజర్స్ కూడా యుద్ధంలోంచి బయటపడండి వెంటనే అనే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 12వ రోజు యుద్ధం తర్వాత ఇంకా యుద్ధం కొనసాగితే మాత్రం అది 3వ ప్రపంచ యుద్ధం కొనసాగుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ఫిక్స్ చేసి ఆపాలి అని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ వచ్చే 24 గంటల్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క మనస్తత్వం మన బయట తెలుస్తుంది. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధ విరమణ కాదు, ఇంకా చెయ్యాలన్నట్టు బెంజమిన్ నెతన్యాహు. బట్ డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెజర్తో, అంతర్జాతీయ ప్రెజరు వీటి ద్వారా ఆయన ఏంటంటే యుద్ధాన్ని ఇక్కడ ఆపడమే బెటర్ అనేటట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గ్లోబల్ పవర్స్ లైక్ ఇండియా, చైనా, ముఖ్యంగా రష్యా ఎక్కువగా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. గల్ఫ్ కంట్రీస్ కూడా ఈ సౌదీ అరేబియా నేతృత్వంలో మేము అటాక్ చేస్తామని పైకి చెప్తున్నారు, కానీ యుద్ధాన్ని ఆపడం మంచిది కాబట్టి వాళ్ళు కూడా అమెరికా మీద ప్రెజర్ తేవడం. కాబట్టి ఇరానియన్ నేతృత్వంలో ఇటు వాళ్ళు కూడా అంటే గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సున్నీ నేషన్స్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, యుఏఈలు, ఈ ఒమన్, ఇవేంటంటే రష్యా అధ్యక్షుడి ద్వారా ఇంకా ఇరాన్తో ఒక గౌరవప్రదమైన ట్రీటీకి వచ్చి ఇంకా యుద్ధాన్ని విరమించడమే బెటర్ అంటూ గల్ఫ్ కంట్రీస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి యుద్ధ విరమణ వైపే ఎక్కువ మొగ్గు ఉంది. కానీ యుద్ధం జరిగేటప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. ఏ టైం అయినా ఎస్కలేషన్ వచ్చిందంటే అది తీవ్ర రూపం దాల్చేది. ఎందుకంటే మాట్లాడుకుని కోపంగా మాట్లాడుకోవడం వేరు, బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇంకా కత్తులు దూసుకునేటప్పుడు ఎలా ఉంటుంది. కత్తులు దూసుకునేవాడు సంధి అంటే నమ్మలేని పరిస్థితి, అయ్యేంతవరకే నమ్మలేని పరిస్థితి. కానీ ఏ క్షణమైన శాంతి ఒప్పందం అనుకుంటూ తెర మీదకి రావచ్చు, ఏ క్షణమైన ఆటం బాంబు, న్యూక్లియర్ దాడి అనుకుంటూ కూడా రావచ్చు. ఎక్స్ట్రీమ్ కేసులో అంటే శాంతి అనేది ఒక ఎక్స్ట్రీమ్ అయితే న్యూక్లియర్ దాడి అనేది అదర్ ఎక్స్ట్రీమ్. అంటే ఈ రెండిట్లో ఏ న్యూస్కైనా ప్రపంచం సిద్ధపడి ఉండాలనేది ఇప్పుడు 12వ రోజు యుద్ధాన్ని గత 24 గంటల పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది.